హలో పిల్లలు, మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం ఒకటి కాదు, రెండు కాదు, 10 అద్భుతమైన చిన్న కథలు వినబోతున్నాం. ప్రతి కథలో ఒక చిన్న నీతి ఉంటుంది. ఆ నీతి మన జీవితాన్ని ఇంకా బాగా మార్చగలదు. మరి ఆలస్యం చేయకుండా కథలు మొదలు పెట్టేద్దామా? 1. మేఘం మరియు సూర్యుడు. ఒక రోజు ఒక చిన్న మేఘం ఆకాశంలో తేలుతూ ఉండేది. అది సూర్యుడిని కప్పేసి, చూడండి, నేనే గొప్ప అని గర్వపడింది. కానీ కొద్దిసేపటికే గాలి బలంగా వీచింది. ఆ మేఘం అటు ఇటు వెళ్ళిపోయింది. సూర్యుడు మళ్లీ ప్రకాశించాడు. నీతి: తాత్కాలికంగా ఉన్నదానిపై గర్వపడకూడదు. 2. ఫోన్లో మునిగిపోయిన బాలుడు. ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి ఫోన్ అంటే చాలా ఇష్టం. రోజంతా గేమ్స్ ఆడేవాడు. బయట స్నేహితులు ఆడుకుంటున్నా అతను వెళ్ళేవాడు కాదు. ఒక రోజు అతని ఫోన్ పాడైపోయింది. అప్పుడు బయటికి వెళ్లి ఆడాడు. అప్పుడు అతనికి తెలిసింది, బయట ఆడటం ఎంత సంతోషమో. నీతి: నిజమైన ఆనందం బయట ప్రపంచంలో ఉంది. 3. విత్తనం యొక్క సహనం. ఒక చిన్న విత్తనం నేలలో పడింది. అది వెంటనే పెద్ద చెట్టుగా మారాలని ఆశపడింది. కాని అది నెమ్మదిగా పెరిగింది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. చివరికి అది ఒక పెద్ద చెట్టైంది. నీతి: మంచి ఫలితాలకు సమయం అవసరం. 4. ఐస్ ముక్క మరియు నీరు. ఒక ఐస్ ముక్క ఉండేది. అది, నేను బలంగా ఉన్నాను అని అనుకుంది. కానీ సూర్యరశ్మి పడగానే అది కరిగిపోయింది, నీరైంది. నీతి: పరిస్థితులకు అనుగుణంగా మారాలి. 5. బెలూన్ మరియు గాలి. ఒక బెలూన్ ఆకాశంలో ఎగిరింది. నేనే గొప్ప అని గర్వపడింది. కానీ కొద్దిసేపటికే దానిలోని గాలి బయటకి పోయింది. అది కింద పడిపోయింది. నీతి: గర్వం ఎక్కువైతే పతనం ఖాయం. 6. చిన్న పక్షి మొదటి ఎగరటం. ఒక చిన్న పక్షి గూళ్ళో కూర్చొని ఉంది. దానికి ఎగరడం అంటే చాలా భయం. అమ్మ పక్షి చెప్పింది, నువ్వు ప్రయత్నించు, నువ్వు చేయగలవు. అది ధైర్యం చేసి ఎగిరింది. మొదట కాస్త కష్టంగా అనిపించింది, కానీ తర్వాత అది బాగా ఎగిరింది. నీతి: భయాన్ని దాటితేనే విజయం. 7. అద్దం మరియు ముఖం. ఒక బాలుడు అద్దంలో తన ముఖం చూసి బాధపడ్డాడు. నేను అందంగా లేను అని అనుకున్నాడు. కాని అతను మంచి పనులు చేసేవాడు. ఇతరులకు సహాయం చేసేవాడు. అందరూ అతన్ని ఇష్టపడ్డారు. నీతి: నిజమైన అందం మనసులో ఉంటుంది. 8. ఖాళీ బ్యాటరీ. ఒక ఫోన్ బ్యాటరీ ఖాళీ అయింది. అది పని చేయలేదు. ఛార్జ్ పెట్టిన తర్వాత మళ్లీ బాగా పని చేసింది. మనుషులకు అలాగే, విశ్రాంతి తీసుకుంటేనే మనం బలంగా ఉంటాం. నీతి: విశ్రాంతి కూడా చాలా ముఖ్యం. 9. చిన్న అల, పెద్ద సముద్రం. ఒక చిన్న అల తనను చిన్నదిగా భావించింది. సముద్రపు అల, నేను ఏం చేయలేను అనుకుంది. కాని అది పెద్ద సముద్రంలో భాగమని తెలుసుకుంది. అప్పుడు అది ఆనందంగా మారింది. నీతి: ప్రతి ఒక్కరూ ముఖ్యమైనవారే. 10. సమయం విలువ. ఒక బాలుడు ఎప్పుడూ పనులు ఆలస్యం చేసేవాడు. తర్వాత చేస్తాను అని అనేవాడు. ఒక రోజు అతను ఒక మంచి అవకాశం కోల్పోయాడు. అప్పుడు అతనికి అర్థమైంది, సమయం చాలా విలువైనది. నీతి: సమయాన్ని గౌరవించాలి. పిల్లలు, ఈ కథలన్నీ మనకు ఒక మంచి విషయానికి చెబుతున్నాయి. మనం ఎలా ఆలోచిస్తామో, ఎలా ప్రవర్తిస్తామో, అదే మన జీవితాన్ని మార్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి కథలతో కలుద్దాం. బై పిల్లలు.